హలో అటకోస్, చాలా రోజులైంది కదా మాట్లాడుకుని. ఎలా ఉన్నారు? డ్రాగన్ బాల్ మాంగా మొత్తం అయిపోయింది కాబట్టి మీరందరూ సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఇంట్రడక్షన్కి వచ్చేస్తే చెప్పుకోవాలంటే చాలా ఎనిమీస్ ఉన్నాయి. ఇంకా చాలా సూపర్ ఎనిమీస్ కూడా కామెంట్ సెక్షన్ లో రికమెండ్ చేశారు. డాక్టర్ స్టోన్ అని, క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ అని. యాక్చువల్లీ ఇవి కూడా నా ఫేవరెట్, కానీ అవి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఇంకా కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకు బ్రో బ్లీచ్ చేయాలంటే, బ్లీచ్ కి చెప్పడానికి మెయిన్ రీజన్ ఇచిగో కురసాకి అయితే కాదు. నాకు బ్లీచ్ లో పవర్ సిస్టమ్స్ ఇంకా డైనామిక్స్ నాకు బాగా నచ్చాయి. దీని వాటి మీద కంపేర్ చేస్తే మీరు గమనిస్తే కొన్ని స్పెషల్ ఎనిమీస్ కి అయితే పవర్ సిస్టమ్స్ అనేవి వేరుగా ఉంటాయి. ఇప్పుడు డ్రాగన్ బాల్ జీ తీసుకుంటే దాంట్లో కీ అని, దాని తర్వాత సూపర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి చి అని ఇలాగ ఉంటాయి. అదే నరుటో లాంటి దాన్ని తీసుకుంటే చక్ర అని, దాంట్లో నేచర్స్ విండ్ స్టైల్, లైటింగ్ స్టైల్ అని. అలాగే బ్లీచ్ కి వచ్చేసరికి సోల్ రిపర్స్, లేకపోతే అరంకర్స్, హాలోస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కొత్తగా అనిపిస్తాయి. ఇంకా నాకు మెయిన్ రీజన్స్ ఎందుకంటే బ్లీచ్ ఇష్టం, దాంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఒక క్యారెక్టర్ అయితే నాకు పీక్స్ అనమాట. ఇవన్నీ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. సో బ్లీచ్ అనేది వన్ ఆఫ్ ది ఐకానిక్ యానిమే, ఎందుకంటే దీనిలో అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. మన ఛానల్లో అయితే ఇవన్నీ ఆ రిక్వెస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇంకోండి చూస్తున్నారు కదా, ఇదే బ్లీచ్ మొత్తానికి ఉన్న ఆర్క్స్ అనమాట, సిల్లర్స్ తీసేసి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే చాప్టర్ అయితే ఏజెంట్ ఆఫ్ షినిగామి ఆర్క్. దీనిలో ఇచిగో గురించి, తనకి గోస్ట్ చూసే ఎబిలిటీ ఉంటుంది. అతను సోల్ రీపర్ ఎలాగయ్యాడు దీనిలో మాకు తెలుస్తుంది. స్టోరీలోకి వెళ్ళే ముందు మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. దీనిలో ఫస్ట్ అయితే హోల్స్ అంటే సోల్. ఒక చనిపోయి ఉన్న మనిషి ఒక ఆత్మ ఇంకో రెలంలోకి వెళ్ళకుండా మన హ్యూమన్ వరల్డ్లోనే ఉంటే వాటిని హోల్స్ అంటారు. నెక్స్ట్ అయితే హాలోస్. ఇవి మామూలు హోల్సే, కానీ కరప్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ హార్ట్స్ లూజ్ అయ్యి ఒక మాన్స్టర్స్ లా తయారవుతాయి. వీటికి మధ్యలో హార్ట్ అనేది ఉండదు. దీనికి కారణం చైన్ ఆఫ్ ఫేట్ అంటే ఒక సోల్ బాడీలోకి అటాచ్ అయి ఉండాలంటే దానికి చైన్ ఆఫ్ ఫేట్ వల్లే అటాచ్ అయి ఉంటుంది. ఒక సోల్ తన బాడీని తన చైన్ ఆఫ్ ఫేట్ విరిగిపోతే మళ్ళీ ఆ బాడీలోకి ఆ సోల్ని పంపడం అసాధ్యం. అయితే ఈ చైన్ ఆఫ్ ఫేట్ ఉండగా కరోడ్ అయితే హాలోస్ కింద మారుతారు. లేకపోతే ఒక సోల్కి ఎమోషన్స్ ఇంకా రిగ్రెట్స్ ఇంకా బాధలు ఉంటే అవి వాటి వల్ల హాలోస్ కింద మారుతారు. కాన్సోనే టెక్నిక్తో సోల్ రిపర్స్ ఈ చైన్ ఆఫ్ ఫేట్ విరిగిన సోల్స్ అన్నిటిని సోల్ సొసైటీకి పంపుతారు. ఒకవేళ మామూలు సోల్ హాలో కింద మారితే వాళ్ళు ప్యూరిఫై చేసి కాన్సో చేస్తారు. అదే గాని ఒక సోల్ ఎక్కువ పాపాలు చేస్తే గేట్స్ ఆఫ్ హెల్ ఓపెన్ అయ్యి ఆ సోల్ ని హెల్ తీసేసుకుంటుంది. సోల్ రేపర్స్ ఇంగ్లీష్లో వీటిని సోల్ రేపర్స్ అంటారు. అదే మీరు జపనీస్ లాంగ్వేజ్ సబ్టైటిల్స్ అయితే సోల్ రేపర్స్ ని షినిగామి అంటారు. వీళ్ళ పని ఏంటంటే హ్యూమన్ వరల్డ్ లో ఉన్న హోల్స్ ని సోల్ సొసైటీకి పంపడం, ఇంకా హాలోగా మారిన హోల్స్ ని ప్యూరిఫై చేసి సోల్ సొసైటీకి పంపడం. ఒకవేళ ఈ హాలో అనేది ఎన్నో పాపాలు చేస్తే సోల్ రేపర్ చంపగానే అది గేట్స్ ఆఫ్ హెల్ ఓపెన్ అయ్యి వాటిలోకి వెళ్తుంది. ఎవరికైతే ఈ టర్మ్స్ మనకు తెలియాలి స్టోరీలోకి వెళ్ళడానికి. ఇప్పుడు స్టోరీ. మన మెయిన్ క్యారెక్టర్ ఇచిగో కురసాకి. తను ఒక 15 years ఓల్డ్ స్టూడెంట్. తన చుట్టూ బయట ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. తను ఇప్పుడు ఇలా ఫైట్స్ లో ఉంటూ ఉంటాడు. తన చిన్నప్పటి నుంచి తన గోస్ట్ ని చూడగలడు. తనతో పాటు తనకి 2 చెల్లెలు, ఒక ఫాదర్ ఉంటారు. వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ పేరు ఈషిన్, తన 2 చెల్లెల పేరు కారిన్ అండ్ యూజు. వాళ్ళ చెల్లెనికి కూడా గోస్ట్ కనబడతాయి, కానీ వాళ్ళిద్దరూ అంతర్యాత్ అవరు. పెద్ద చెల్లెమో తనకు కనిపించినా గానీ పట్టించుకోదు, చిన్న చెల్లెమో తనకు అంత కనిపించవు. వాళ్ళిద్దరికి తక్కువే, ఇచిగోకే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తన అలాగా గోస్ట్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఒకసారి ఒక చిన్న పిల్ల సోల్ దగ్గర ఎవరో ఫ్లవర్ వాజ్ పెడితే తనేస్తారు కొంతమంది. వాళ్ళతో ఫైట్ చేస్తారు అనమాట. అలా ఫైట్ చేసి ఆ ఫ్లవర్ వాజ్ మళ్ళీ అక్కడే పెడతాడు. అలా ఉంటూ ఉంటే సడన్ గా అతను స్కూల్కి వస్తున్నప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ లాంటివి ఏర్పడతాయి. ఇంటా చుట్టూరు ఇలా జరిగిందని చూస్తే ఆ చిన్న పాప సూల్ ఉంది కదా, దాన్ని వెంటాడుకుంటూ ఒక పెద్ద మోన్స్టర్ వస్తుంది. ముందు చెప్పాను కదా హాలో అని, ఆ హాలో వస్తుంది. ఈ పాప ఏమో పారిపోతూ ఉంటుంది. అలాగే ఇచ్చుకో దగ్గరికి వచ్చి పడిపోతే ఇచ్చుకో పైకి లేపుతాడు. అది ఎలా దగ్గరికి వస్తున్నప్పుడు సడన్
ఒక బ్లాక్ కలర్ బటర్ఫ్లై వచ్చి ఆ బటర్ఫ్లై నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆ మాన్స్టర్ ని తల దగ్గర తన కటనాతో నరుకుతుంది. అది ఇచిగో చూస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి అది కనపడదు. ఆ హాలో ఆ మాన్స్టర్ ఈ అమ్మాయి ఎవరు కనపడరు. ఈ అమ్మాయి కూడా ఎవరు నన్ను చూడలేరని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఇచిగో ఇదంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది ఇక్కడే ఉంది సెన్స్ చేయగలని చెప్పి తను ఆ మాన్స్టర్ సెన్స్ చేస్తూ ఇచిగో బెడ్రూమ్ లోకి వస్తుంది. దాన్ని ఇచిగో చూస్తాడు. అలా లోపలికి వచ్చి ఆమె ఉంటే ఇచిగో అనుమానించి తంతాడు. అప్పుడే ఆ అమ్మాయి నీకు నేను కనపడుతున్నాను అని అడుగుతుంది. నార్మల్ గా అయితే సోల్ రీపర్స్ ఎవరికి కనపడరు, కానీ నీకు నేను కనపడుతున్నా అంటే చాలా వింతగా ఉంది. అలాగే ఇచిగోకి చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఉందని రూకియా గమనిస్తుంది. అప్పుడు రూకియా సోల్ సొసైటీ గురించి ఇలాగా చెప్తూ ఉన్నప్పుడు ఇచిగో వెంట ఒక సోల్ ఉంటుంది. రూకియా ఆ సోల్ ని కాన్సోనే టెక్నిక్ తో సోల్ సొసైటీకి పంపుతుంది. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది తన పేరు రూకియా, నేను సోల్ రీపర్, ఇంకా సోల్ సొసైటీ నుంచి నేను వచ్చా. నా పని ఏంటంటే హాలోస్ని ప్యూరిఫై చేయడం, ఇంకా హోల్స్ని సోల్ సొసైటీకి పంపడం. ఇచిగో అరుస్తూ నమ్మడు. అప్పుడే రూకియా ఒక స్పెల్ వేసి ఇచిగోని బైండ్ చేస్తుంది. ఆ టైంకి ఇచిగోని వెంటాడుతూ ఒక సోల్ వస్తుంది. ఇచిగో తన ఇంటిని బదులు కొట్టి ఇచిగో ఒక చెల్లి కార్యాన్ని పట్టుకుంటుంది. అక్కడ తెలిసేది ఏంటంటే ముందు ఇచిగో ఆ అమ్మాయికి హెల్ప్ చేసినప్పుడు తన స్పిరిట్ ఎనర్జీ ఇచిగోలోకి పోరయ్యి ఇచిగో ఇంకా సోల్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అందుకు సోల్ ఇచిగో ఫ్యామిలీ అటాక్ చేసి వాళ్ళ చెల్లి కార్యాన్ని పట్టుకుంటుంది. ఆ టైంలోనే ఇచిగో తను ఒక స్పెల్తో బైండ్ చేసి ఉందా తను విడిపించుకుంటాడు. దాన్ని చూసి రూకియా షాక్ అవుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఫైట్ చేస్తారు. అప్పుడు రూకి అటాక్ చేస్తే కార్యాన్ని ఆ హాల్లో కింద వదిలేస్తుంది. అప్పుడే ఇచిగో వచ్చి కార్యాన్ని పట్టుకుని పక్కన పెడతాడు. అలా ఉన్నప్పుడు ఆ హాల్లో రూకియాని గట్టిగా అటాక్ చేస్తే రూకియా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు ఇచిగో నుంచిని ఇంకేం చేయలేమని అడిగితే ఒక సోల్ రీపర్ తన హాలోని అంతం చేయలేకపోతే ఆ హాలో ఆ సోల్ రీపర్ని కన్జ్యూమ్ చేసేసుకుంటుంది అని రూకి చెప్తుంది. ఇంకో ప్రాసెస్ ఉంది. నా స్పిరిచువల్ ఎనర్జీని నీకు పాస్ చేస్తే నువ్వు నా బదులు సోల్ రీపర్ అవ్వచ్చు అంటే వెంటనే అది చెయ్యని చెప్తే రూకి తన కటనని స్ట్రైట్గా పట్టుకుని ఉంటే సోల్ రీపర్ యొక్క ఎనర్జీ పాస్ అవ్వాలంటే తన జన్పక్తోనే ఇంకొకటి హార్ట్లో పియర్స్ చేయాలి అని రూకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇచిగో రూకి చెప్పినప్పుడు చేసి తన హార్ట్లోకి తన జంపక్తోనే పియర్స్ చేస్తాడు. ఇక్కడ జంపక్తో అంటే సోల్ రీపర్స్ వాడే స్వాట్స్ అన్నిటిని జంపక్తో అంటారు. దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడదాం. అలా చేయగానే ఒక పెద్ద షాక్ వేవ్ వచ్చి ఆ షాక్ వేవ్తో ఇచిగో ఇంకొక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. తను నార్మల్ డ్రెస్ నుంచి బ్లాక్ ఏన్షియంట్ సామ్రాయ్ డ్రెస్లోకి మారి చేతిలో ఒక పెద్ద స్వాడ్ ఉంటుంది. అప్పుడే రూకియా మళ్ళీ షాక్ అవుతుంది. ఎందుకంటే తన హాఫ్ ఎనర్జీ ఇద్దామనుకుంటే ఇచిగో తన ఫుల్ ఎనర్జీ మొత్తం తీసుకుంటాడు. తనకు వచ్చిన ఎనర్జీతో ఒక్క స్ట్రైక్లో ఎదుర్కొన్న హాల్లోని అంతం చేస్తాడు ఇచిగో. ఇదే ఇచిగో ఒక ఫస్ట్ బ్యాటిల్ యాజ్ ఎ సోల్ రీపర్ కింద. ఇది మొత్తం అయిన తర్వాత రోజు ఎవరికి ఏమి గుర్తుండదు. ఆ ఇరిగిపోయిన ఇల్లు చూస్తే వాళ్ళ ఫాదర్ ఇష్యూని వచ్చి నైట్ ట్రక్ వచ్చి మన ఇంటిని గుద్దింది అని చెప్తారు. కాకపోతే వాళ్ళ చెల్లి కారిన అంటది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ట్రక్ వచ్చి ఇంటిని గుద్దేసినా మనం ఎవ్వరం లేగలేదు. అదే అక్కడ డౌట్ గా ఉంది. దాని తర్వాత ఇచ్చిపోయేమో జరిగింది మొత్తం ఏమైంది నిజమేనా కాదా అని అలా ఒక డైలమాలో ఉంటాడు. అలాగా ఇచ్చిగో తర్వాత రోజు మన స్కూల్కి వెళ్తాడు. అలాగే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో డిస్కషన్ చేసినప్పుడు రూకి వస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నీకు రూకియా తెలుసని అడిగితే రూకియా నీకు ఇచిగో తెలుసని అడిగితే నాకు అసలు తెలీదు అని రూకియా చెప్తుంది. అప్పుడే క్లాస్ నుంచి బయటకు వచ్చి రూకియా ఇచిగో మాట్లాడుకుంటారు. నువ్వు ఎందుకు వచ్చో ఇలా మళ్ళీ నన్ను ఎందుకు వెంటాడుతున్నావు అని చెప్తే లాస్ట్ నేను జరిగిన ఫైట్లో నా పవర్ మొత్తం నువ్వు తీసేసుకున్నావు. నేను ఇంకా సోల్ రీపర్ కింద ఫైట్ చేయలేను కాబట్టి నా బదులు నువ్వు ఒక సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ అవ్వాలి అని చెప్తే ఇచిగో నీ పని చేయడం అలాగా ఎప్పుడు పడితే అప్పుడు అది హౌస్ని వెంటాడడం నా తరం కాదు అనేటప్పటికే రూకి ఒక గ్లౌజ్ వేసుకొని ఇచ్చుకొని గట్టిగా చేతితో పుష్ చేస్తే ఇచ్చిగో ఆత్మ తన బాడీ నుంచి వేరవుతుంది. నువ్వేం చేసామని అడిగితే కొంచెం టైం లేదని చెప్పి నెక్స్ట్ హాలో దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాలి లేకపోతే ప్రమాదం ఉందని చెప్తే సరే వెళ్దామని చెప్పి ఇచ్చిగో వెళ్తారు. రూకి ఏమో తన మొబైల్లో ఈ హోలోస్ ని ట్రాక్ చేస్తుంది.
ఇచిగో జాయిగా హాలోస్ని చంపుతూ మొదలెడతాడు. అలా ఉన్నప్పుడు ఓరిహిమేని ఇచిగో ఫ్రెండ్ తనకి లైట్ గా ఇచిగో అంటే ఇష్టం ఉన్నట్టు మనకు కనపడుతుంది. తన దగ్గర ఒక నార్మల్ సోల్ అలా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, ఓరిహిమే వాళ్ళ బ్రదర్. అలా ఉన్నప్పుడు 2-3 హాలోస్ వాళ్ళ బ్రదర్ ని కన్జ్యూమ్ చేసేస్తాయి. ఆ టైంలో వాళ్ళందరూ సెన్స్ చేస్తారు, కానీ ఆ సోల్ కనపడదు. అలా ఉన్నప్పుడు ఇచిగో ఇంట్లో ఇచిగోని అటాక్ చేద్దామని చెప్పి ఆ ఫ్యూజ్డ్ హాలో ఇచిగోని అటాక్ చేస్తుంది. అప్పుడు ఇచిగో డిఫెండ్ చేసి తిరిగి అటాక్ చేస్తున్నప్పుడు తనకేదో మళ్ళీ పిచ్చి పట్టినట్టు మళ్ళీ మాయమైపోతుంది. అప్పుడు రూకీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక సోల్ కానీ బాధ లేకపోతే రిగ్రెట్స్ లాంటివి ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు హాలోస్ ఆ ఎమోషన్ ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ సోల్ ని కన్జ్యూమ్ చేస్తాయి. అలాగా 2-3 హాలోస్ కూడా ఫ్యూజ్ అయ్యి ఇలా తయారవుతుంది అని రూకియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు ఓరిహిమేని అటాక్ చేయడానికి ఈ ఫ్యూజ్డ్ హాలో వెళ్తుంది. ఇచిగో వచ్చి వాటిని అటాక్ చేసి డిఫీట్ చేస్తాడు. ఇచిగో మనం ఏం చేయలేమా ఎలాగొన్నప్పుడు అంటే, ఏం చేయడానికి మాకు సాధ్యపడదు, చంపడమే దారి అని చెప్తే ఇచిగో అలా డిఫీట్ చేసి చంపిన తర్వాత తన సోల్ ప్యూరిఫై అవుతుంది. దాని తర్వాత జోస్టోరా సాడో కామన్ గా చాడ్ అని ఒక అతను ఉంటాడు. ఇచిగో ఎలాగా ఫైట్స్ లో ఉన్నప్పుడు ఒక రోజు గ్యాంగ్ మొత్తం తనకి అగేన్స్ట్ గా ఉంటే చాడ్ వచ్చి కాపాడతాడు. అలాగా ఇచిగో చాడ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఉన్నప్పుడు చాడ్ ఒక ప్యారెట్ ని చూస్తే అది ఒక పొజెస్డ్ ప్యారెట్ అని చెప్తారు. అప్పుడు చాడ్ తను చెప్పేది మొత్తం వింటే తనని తీసుకుని కాపాడుతూ ఉంటాడు. అప్పుడు ఇచిగో తన సిచ్యువేషన్ మొత్తం రూకియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తే రూకియా చెప్తుంది, కొన్ని హోలోస్ సోల్స్ వెనుక దాగి ఉంటాయి, మనం అవి బయటకు వచ్చే వరకు మనం ఏం చేయలేమని చెప్తే లాస్ట్ కి తెలిసేది ఏంటంటే ఆ పిల్లోడు సోల్ ఇన్నోఫెట్ తెగిపోయి ఒక హాలో ఆ ప్యారెట్ లో బంధిస్తుంది. ఆ పిల్లోడు లంగు కోసం చుట్టుపక్కలందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు ఆ ప్యారెట్ లాగా. ఆ హాలో ఏమో మీ అమ్మని రిజెక్ట్ చేస్తాం అని చెప్పి పిల్లోడిని మోసం చేస్తుంది. చాడ్ ఇంకా రూకియా వాడితో ఫైట్ చేస్తే ఇచిగో వచ్చి ఆ హాలోని డిఫీట్ చేస్తాడు. తర్వాత రూకియా ఒక చోటుకు వెళ్ళి, అదేమో ఒక చూడడానికి క్యాండీ షాప్ లాగా ఉంటుంది, ఆ చోటుకు వెళ్ళి నేను చెప్పిన ఆర్డర్ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడే అక్కడ ఉన్న పిల్లలు డోర్ ఓపెన్ చేసి లోపల పోవడానికి చెప్తే ఇంకో అతను వస్తాడు. అతని పేరు కిసుకే ఓరాహారా. ఇతను వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్. రూకియా పూర్తి పేరు రూకియా కుచ్కి. అయితే అక్కడున్న చిన్నపిల్లని పురుడు స్పెషల్ డెలివరీ ప్యాకేజ్ తీసుకురా అని చెప్పి చెప్తే ఆ పిల్ల తీసుకొస్తుంది. తర్వాత రూకియా దీన్ని తీసుకెళ్లి ఇచిగోకి ఇస్తుంది. అప్పుడు ఇచిగో ఇది ఎందుకు అడిగితే డైరెక్ట్ గా షినిగామిలా మారడానికి ఈ మోడ్ సోల్ క్యాండీ రేపు వదులు ఇంకొక సోల్ నీ బాడీలో ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రూకియా ఇచిగోకి. ఇప్పుడు ఆ మోడ్ సోల్ ఇచిగో బాడీలో ఉన్నప్పుడు రకరకాల యాక్టివిటీస్ చేస్తాడు. బాడీ నాకు వచ్చింది, ఈ బాడీ నాదే అని. లాస్ట్ కి తనని తీసుకెళ్లి ఒక స్టఫ్డ్ యానిమల్ దొరుకుతుంది దారిలో వెళ్ళేటప్పుడు, అంతవరకు దాంట్లో పెడతారు. ఎప్పుడైతే ఇచిగో మారాలనుకుంటాడో ఆ స్టఫ్డ్ యానిమల్ నుంచి ఆ క్యాండీ తీసి తను వేసుకోగానే ఇచిగో షినిగామి అవుతాడు. తన బాడీలో ఈ మోడ్ సోల్ ఉంటుంది. ఇలాగా తర్వాత ఒక కొత్త టైప్ ఆఫ్ హాలో వస్తుంది. ఆ హాలోకి స్పిరిచువల్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకీ స్పిరిచువల్ ప్రెజర్ ఏంటంటే చెప్పదు కదా మీకు. ప్రతి మనిషికి ఎంతో కొంత స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ స్పిరిచువల్ ఎనర్జీని మెజర్ చేసేది స్పిరిచువల్ ప్రెజర్ ద్వారా. అలాగైతే మన ఎన్సీ ఇచిగోకి చాలా ఎక్కువ స్పిరిచువల్ ప్రెజర్ ఉంటుంది. అది ఆ హాలో గమనిస్తుంది. అప్పుడే ఆ హాలో చనిపోయిన ఇచిగో వాళ్ళ అమ్మ మెమరీస్ ఇచిగోకి చూపిస్తుంది. అయినా కానీ ఇచిగో దాన్ని డిఫీట్ చేస్తాడు. ఇట్లా ఉండగా సడన్గా ఒకరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. ఇచిగో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మనల్ని ఎవరు నమ్మించి మోసం చేయరు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా అబౌవ్ 50 ర్యాంక్సే ఉంటాయి అనుకుంటే ఇచిగో ఏమో 23rd ర్యాంక్లో ఉంటాడు. ఓరిహిమే కూడా కొద్దిగా మంచి ర్యాంక్లోనే ఉంటుంది. ఇంకా చాడ్ కూడా నెంబర్ 8 ర్యాంక్లో ఉంటాడు. కానీ ఫస్ట్ ఇషిడా అనే వ్యక్తి టాప్లో ఉంటాడు. అలాగే స్కూల్లో ఉన్న హ్యాండీక్రాఫ్ట్ క్లబ్లో కూడా తన మెంబర్. ఇతను ఇచిగోని అలా గమనిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇషిడా వచ్చి ఇచిగోని మీట్ అవుతాడు. నా పేరు ఇషిడా ఉరియు అని చెప్తాడు. అప్పుడు ఇచిగో సారీ నాకు ఫేసెస్ అంత గుర్తుండవు అని ఇచిగో అంటాడు. అప్పుడు ఇషిడా తన స్పిరిచువల్ వెపన్స్ రివీల్ చేస్తాడు. అప్పుడు తను చెప్తాడు, నేను ఒక ప్రిన్సీ, నువ్వు ఒక సోల్ రీపర్ కదా, నాకు మొత్తం తెలుసు, నువ్వేంటో, నీ బాడీలో ఉంటుంది ఎవరో, ఇంకా అసలు రూకియా కుచ్కి ట్రూ ఐడెంటిటీ. ఇంకా నిన్ను ఎలా కనిపెట్టానంటే అందరికన్నా సోల్ రిప్పర్స్ స్పిరిచువల్ వెపన్స్ రెడ్ కలర్లో ఉంటాయి, అందు ద్వారా నేను కనిపెట్టా అని చెప్తాడు. నాకు సోల్ రిప్పర్స్ అంటే నచ్చదు అని ఇషిడా చెప్తాడు. అప్పుడు ఇచిగో
ఇషిడా ఒక కాంటెస్ట్ పెట్టుకుంటారు, ఎవరైతే ఎక్కువ హాలోస్ కిల్ చేస్తారో అని. ఈ టైంలో రూకియా ఓరహారా షాప్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సీ గురించి అడుగుతుంది, ఓరహారాని. అయితే ప్రిన్సీస్ కూడా సోల్ రేపర్స్ లాంటి ఒక జాతి వాళ్ళు. స్టార్టింగ్లో సోల్ రేపర్స్ ప్రిన్సెస్ పర్పస్ ఒకలాగే ఉండేది, కానీ ఉండగా హోలర్స్ వాళ్ళ ఫెలో ప్రిన్సెస్ని చంపడం చూసి బాగా బాధపడి ఇలా చంపుతున్న హోలర్స్ మళ్ళీ సోల్ సొసైటీకి వచ్చి పీస్ని కోరుకుంటాం తప్పు అని ప్రిన్సెస్ హోలర్స్ని పూర్తిగా ఎగ్జిస్టెన్స్ నుంచే అరెస్ట్ చేయడం, దాని ద్వారా ఒక సోల్ని చంపడం చేస్తారు. అదే సోల్ రేపర్కి ప్రిన్సీకి ఉన్న డిఫరెన్స్. ఇంకా ప్రిన్సెస్ వాళ్ళు హోలర్ని చంపిన ప్రతిసారి వాళ్ళ పూర్వీకుల్ని అవెంజ్ చేసినట్టు అనుకుంటారు, కానీ ఈ నమ్మకమే వాళ్ళ డౌన్ఫాల్కి దారితీసింది అని ఓరహారా రూకియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఇచిగో ఉరియు ఇద్దరు ఎవరైతే ఎక్కువ హాలోస్ని డిఫీట్ చేస్తారో అని కాంటెస్ట్ని పెట్టుకుంటారు. వాళ్ళిద్దరూ ఇలా కాంటెస్ట్ పెట్టుకున్నారో లేదో చాలా హాలోస్ రావడం మొదలవుతాయి. అవి ఎలా వస్తాయంటే భూమిపైన స్కైలో ఏదో చిరిగినట్టు వాటి లోపల నుంచి హాలోస్ రావడం మొదలవుతాయి. ఈ రూకియా కూడా తన ఫోన్లో గమనిస్తుంది. అప్పుడే కారిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ హాలో ఎదురవుతుంది. అది ఇంకో చోట నుంచి స్టార్ట్ అయ్యి కారిన్ దగ్గరికి వస్తుంది. అది చేసే డిస్ట్రక్షన్ ఫాలో అవుతూ చాడ్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటాడు. యాక్చువల్గా అయితే తనకు హాలో కనపడదు. అలా ఉన్నప్పుడు ఆ హాలో కారిన్ని అటాక్ చేస్తుంది. చాడ్ ఎదురు నిలిచి దెబ్బలు తింటూ కారిన్ని కాపాడుతూ ఉంటాడు. సడన్గా ఒక బ్లోకి చాడ్ పడిపోతాడు. అప్పుడే తన పాస్ట్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. నువ్వు ఇప్పటిదాకా నేను హట్ చేసిన వాళ్ళని నువ్వు హట్ చేస్తావు, కానీ అది కాదు అసలైన పవర్, కాపాడమే అని తన ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అలాగా చాడ్ కింద పడి ఉన్నప్పుడు సడన్గా తన ఫ్లాష్ బ్యాక్ మెమరీ వల్ల తనలో నుంచి ఒక టైప్ ఆఫ్ పవర్ జనరేట్ అయ్యి తన రైటర్ మొత్తం ఇది ఒక హాలో లాగా మారుతుంది. అలా మారిన వెంటనే ఆ హాలోని ఒక్క పంచుతో గట్టిగా కొట్టి డిఫీట్ చేస్తాడు. అప్పుడు తనకి ఆ హాలో కూడా కనపడడం మొదలవుతుంది. చాడ్ ఇచ్చిన బ్లోకి ఆ హాలో పోతుంది. చాడ్ కూడా ఇప్పుడు వరకు నాకేం కనపడలేదు, కానీ సడన్గా నాకు హాలోస్ ఆ మోన్స్టర్స్ కనపడడం మొదలయ్యాయి. ఏమవుతుంది అని అనుకుని డిఫీట్ చేశాక కారిన్ నువ్వు బాగానే ఉన్నావంటే ఓకే అని తినబడిపోతాడు చాడ్. దాని తర్వాత ఒక హాల్లో ఇచిగో స్కూల్ దగ్గరికి వచ్చి దాని పవర్ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ థింగ్ షూట్ చేస్తుంది. ఆ షూట్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆ హాలో కంట్రోల్లో ఉంటారు. అయితే స్టూడెంట్స్ అందరూ ఓరహిమెని అటాక్ చేయబోతే ఓరహిమె ఫ్యాన్ వచ్చి ఓరహిమెని కాపాడుతుంది. అలా కాపాడినప్పుడు ఆ హాలో ఓరహిమె ఫ్యాన్ మీద కూడా షూట్ చేస్తే తన ఫ్యాన్ కూడా ఆ హోలో కంట్రోల్లో ఉంటుంది. ఆ హోలో ఓరహిమెని అటాక్ చేయమంటుంది. అయితే ఓరహిమె కూడా ఒక టైప్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ అయ్యి తన చుట్టూరు కొన్ని రాకెట్స్ లాగా వచ్చి అవి చిన్నప్పటి మనుషుల్లాగా ఉంటాయి. అయితే అది హోలో అటాక్ చేయకపోతే ఓరహిమె రిజెక్ట్ అంటే ఒక షీల్డ్ ఫామ్ అయ్యి ఓరహిమెని కాపాడతాయి. ఆ హోలోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అయితే ఆ చిన్ని మనుషులు ఓరహిమెకి పవర్ ఎలా వాడాలో చెప్తారు. అయితే ఓరహిమె ఒక దాన్ని హోలో పంపి అటాక్ చేయమంటుంది. అది సూట్గా వెళ్ళి ఆ హోలోని నాశనం చేస్తుంది. దానివల్ల ఓరహిమె మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి కింద పడిపోతుంది. తను లెగిసి చూస్తే ఒక రూమ్ ఉంటుంది. తనతో పాటు చాడ్ కూడా ఉంటాడు. ఓరహారా ఓరహిమెనే చాడ్ని వాళ్ళు అలసిపోయినప్పుడు తన ప్లేస్కి తీసుకువచ్చి పాస్ట్లో మీరు ఇచుకోతో కాంటాక్ట్ అవడం వల్ల మీలో ఉన్న ఇన్బోర్న్ లాటెంట్ అబిలిటీస్ యాక్టివేట్ అయ్యాయి. అదే కారణం ఈ స్పెషల్ పవర్స్కి. ఇంకా సోల్ సొసైటీ గురించి, సోల్ రేపర్స్ గురించి, హాలోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఇలా ఉండగా ఇచిగో ఉరియు వచ్చే హోలోస్ అన్నిటిని డిఫీట్ చేస్తూనే ఉంటారు. ఒకవైపు ఉరియుకి డౌట్ వస్తుంది, ఇదేదో కావాలని చేసినట్టుంది అని అనుకుంటాడు. తను చేతి నిండా ఇంకా రక్తం వస్తున్నా కూడా షూట్ చేస్తూనే ఉంటాడు. అలాగే ఇచిగో కూడా తను కూడా కొద్దిగా ఎగ్జాస్ట్ అయినా కూడా అలా డిఫీట్ చేస్తూనే ఉంటాడు. అలాగా హాలోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు హాలోస్ అన్ని గుంపులుగా వచ్చి ఇషిడాని ఇచిగోని ఇద్దరిని చుట్టుముడతాయి. అప్పుడు ఉరియు కలిసి ఫైట్ చేయడానికి ఇష్టపడకపోతే ఇచిగో అనుమానిస్తాన్ని దాని గురించి టైం లేదు అని చెప్పి ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. అలా ఫైట్ చేస్తున్న మధ్యలో ఆకాశాన్ని చింపుకుంటూ ఒక పెద్ద హాలో వస్తుంది. అది చూడడానికి మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది. హెడ్ దగ్గర పెట్టుకు ఒక తెల్ల మాస్క్ ఉంటుంది.
కరెక్ట్ గా అప్పుడే ఒరహార, టెస్సై, ఉరురు, జింటా వీళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరు చుట్టుపక్కల ఉన్న హాలోస్ ని అటాక్ చేస్తారు. అప్పుడు ఒరహార, మేము ఈ చిన్న హాలోస్ మేము చూసుకుంటాం, మీరు ఆ పెద్ద బిగ్ గాయని చూడండి అని ఒరహార ఇచిగోకి షిడాకి చెప్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ దాని దగ్గరికి వెళ్ళి అటాక్ చేద్దాం అనుకుంటారు. వీళ్ళందరూ ఇలా చూస్తున్నప్పుడే ఆ పెద్ద హాలో చుట్టుపక్కల ఉన్న చిన్న హాలోస్ ని తింటుంది. అప్పుడు ఉరియు అది మిగతా హాలోస్ ని తింటుంది. మనం దాన్ని ఎలా ఫైట్ చేయాలి అని అనుకుంటే ఇచిగో, మనం దాన్ని ఎలా ఫైట్ చేస్తాం అనేది అనవసరం, మనం కట్ చేస్తూ ఉండడమే అని చెప్పి ఇచిగో వెళ్ళిపోతాడు. ఆగిచ్చుకో అని చెప్పి షిడా కూడా వెళ్తాడు. అప్పుడు రూకియా వచ్చి ఇచిగోకి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఒరహార వచ్చి రూకియాని ఆపుతాడు. వెనుకుండి జరిగే చూడు అని ఒరహార రూకియాకి చెప్తాడు. అలాగైతే ఆ హాలో దాని పేరు మీనోస్ గెండే ఆర్ గ్రాండ్ మీనోస్. అది అలా బయటకు వచ్చినప్పుడు ఇచిగో ఫస్ట్ వెళ్ళిపోయి కింద నుంచి పరుకొద్దాం అనుకుని వెళ్ళిపోయి కాళ్ళు కొడితే ఒక్కసారి తంతే ఇచిగో వెనక్కి పడతాడు. లైట్ గా తల మీద రక్తం కారుతుంది. ఇప్పుడు ఉరియు అసలు ఏం చేద్దాం అనుకున్నావు అని అడిగితే కింద నుంచి కట్ చేస్తే తల అలాగా పైకి వస్తుంది కదా, అప్పుడు చంపేద్దాం అనుకున్నా అంటాడు. అయితే ఒకసారి ఇచ్చికొని పట్టుకోగానే ఉరియు ఉన్న స్పిరిట్ బౌ ఆరా పెరుగుతూ ఉంటుంది. ఇదేదో అన్యూజువల్ స్పిరిచువల్ ప్రెజర్ అని చెప్పి ఉరియు అనుకుంటాడు. అప్పుడే నువ్వు దాని బొక్తోని ఉరియు తలకొంటుకుని ఉంటాడు. అప్పుడు ఉరియు ఇచిగోకి నువ్వు జాయిగా నీ స్పిరిచువల్ ప్రెజర్ ని రిలీజ్ చేయి అని చెప్పి అడిగితే ఏంటి ఏం మారుతుంది నువ్వు అని ఇచిగో అడుగుతాడు. ఇప్పటిదాకా మరి ఎలా చేస్తావు, అసలు హాలోస్ ఎలా చంపావంటే ఏదో ఫ్లోలో వెళ్ళిపోయాను అని ఇచిగో చెప్తాడు. అలాగైతే ఆ గ్రాండ్ మీనోస్ దగ్గరికి ఇషిదా తలపైన కొట్టుకున్న చంపొక్కని తీసేసుకుని అలా అటాక్ చేద్దామని చెప్పి వెళ్తాడు. అప్పుడు ఆ పెద్ద హాలో నోటితో పవర్ ని అలా కాన్సన్ట్రేట్ చేసి ఇచిగో ఊరుతుంది. ఇచిగో ఆ పవర్ ఎఫెక్ట్ కాకుండా తన చంపకతోని అడ్డు పెట్టి అలా ఆపుతూ ఉంటాడు. దాన్ని ఇషిదా చూసి ఇది చాలా అన్యూజువల్ స్పిరిచువల్ ప్రెజర్, నేను ఎక్కడా చూడలే, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటాడు. అలాగే ఒరహార కూడా దీన్ని చూస్తూనే ఉంటాడు రూకియాతో పాటు. అలా ఉండగా ఆ వచ్చే అటాక్ ని ఇచిగో బ్లాక్ చేస్తూ ఒకేసారి డిప్లెక్ట్ చేస్తాడు. ఆ అటాక్ కి ఆ హాలోకి దెబ్బతింటుంది. అప్పుడు ఆ హాలో మళ్ళీ వచ్చిన దాని నుంచే జాయిగా ఆకాశాన్ని పేపర్ లాగా చుట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఉన్నప్పుడు ఇచిగోకి స్పిరిచువల్ ప్రెజర్ చాలా ఎక్కువైపోయి తన దగ్గర ఉన్న జంప్ తో పోతుంది. అప్పుడు ఉరియు వచ్చి ఆ స్పిరిచువల్ ప్రెజర్ ని తను రిలీజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇచిగో ఏం చేస్తున్నావు, నువ్వు అలా చేస్తూ ఉంటే నీ చెయ్య పోతుందంటే దూరం మూసుకో అని చెప్తాడు ఉరియు. అలాగా ఆ స్పిరిచువల్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇచిగో అలసిపోయి ఉంటాడు. గైస్, ఈ జంట అనేవాడు ఫుల్ సొల్లుగాడు. ఈ ఉరురు అనే అమ్మాయేమో ఒక అమాయకమైన పిల్ల. అయితే ఆవిడ చీపురుతో ఆడుకుంటే జంట క్లీన్ చేద్దాం అని ఉరురు అంటుంది. అప్పుడే ఉరురు డోర్ ఓపెన్ చేసి మిస్టర్ టెస్సై చీస్కే ఒక కిట్టి వచ్చింది అని ఉరురు చెప్తుంది. అప్పుడు ఒరహార వెల్కమ్ బ్యాక్ మిస్టర్ యోరైచి అని ఆ పిల్లని పట్టుకుంటాడు. ఇప్పుడు జంట ఆ క్యాట్ తో పని ఉంది అని అనుకుంటాడు. టెస్సై అది మిస్టర్ యోరైచి బాస్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. నిజమా, తన బెస్ట్ ఫ్రెండ్ క్యాటా, బాస్ చాలా పెథటిక్ అని జంట అనుకుంటాడు. ఆ పిల్లి యోరైచి స్కైన్ చూస్తున్నప్పుడు ఒరహార ఏమైంది మిస్టర్ యోరైచి, చూస్తుంటే వర్షం పడేటట్టుంది, ఇంకోండి మిల్క్ తెచ్చా అని ఒరహార పాలు తెస్తాడు. యాక్టింగ్ చేసిన చాలు ఒరహార, నాకు తెలుసు దాని గురించి, వాళ్ళు వచ్చారు కదా అని యోరైచి అంటుంది. అవును, దాని గురించి మిల్క్ ముందు డిస్కస్ చేద్దామా లేకపోతే తర్వాత డిస్కస్ చేద్దామా అని ఒరహార అంటాడు. ఇంతకీ ఇచిగో పొదలో తన బాడీ నుండే మోడ్ సోల్ పేరు కోన్. అది ఇచిగో బాడీలో లేనప్పుడు ఒక టెడ్డీ బేర్ లాంటి టైగర్ లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కోన్ ని తీసుకెళ్లి ఇచిగో వాష్రూమ్ లో ఉన్న కమోడ్ బ్యాక్ సైడ్ ప్లాస్టర్ వేసి రూకియా కట్టేస్తుంది. సడన్ గా రూకియా ఇచిగో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఒకరు వస్తాడు. తన జుట్టు రెడ్ కలర్ లో ఉంటుంది. అతను కూడా సోల్ రిపోర్ట్ యూనిఫామ్ అని ఉంటాడు. తన పేరు రెంజీ ఆబరాయ్. వచ్చి రూకియాని అటాక్ చేస్తూ ఉంటాడు. గీగై అంటే ఒక ఆర్టిఫిషియల్ బాడీ. అది సోల్ రీపర్స్ హ్యూమన్ వరల్డ్ లో ఉండడానికి ఇంకా హ్యూమన్స్ తో ఇంటరాక్ట్ అవడానికి వాడతారు. అప్పుడు రెంజీ సోల్ సొసైటీ నుంచి హంటర్స్ అందరు బతికితున్నారు, నీకు కొంచెం కూడా తెలియట్లేదు, నాకు అర్థమైంది, నువ్వు ఇప్పుడు గేగాయలో ఉన్నావు, కానీ 2 నెలల్లో నువ్వు కంప్లీట్ గా నీ సెల్ఫ్ ని కోల్పోయావా, మాట్లాడు రూకియా, ఆ హ్యూమన్ ఎవడు నీ పవర్స్ స్టోల్ చేసింది అని రెంజీ అడుగుతాడు. అప్పుడు రూకియా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నేను గేగాయలో ఉన్నంత మాత్రాన నా పవర్స్ ఎవరు స్టోల్ చేయలే, నువ్వెంత ధైర్యం ఉంటే అలాగంటావు, నా నుంచి హ్యూమన్ ఆ పవర్స్ తీసుకున్నాడా అని రూకియా అంటుంది. అది ఖచ్చితంగా హ్యూమనే, అందుకే నీ ఫేస్ లో హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఉంది నీ రెంజీ అంటాడు. నేను రూకాన్ డిస్ట్రిక్ట్ లో పెరిగిన నన్ను నోబుల్ కుచ్కి ఫ్యామిలీ అండర్లో తీసుకున్నారు. రూకియా కుచ్కి, నువ్వు సోల్ రేపర్ కింద ట్రైన్ అవ్వబడ్డావు, హ్యూమన్ ఎక్స్ప్రెషన్ పెట్టడానికి అలౌ లేదు, అంతే కదా కెప్టెన్ కుచ్కి అని రెంజీ అంటాడు. అప్పుడే రూకియా వెనక ఇంకో అతను వస్తాడు. అతని పేరు బ్యాకుయా కుచ్కి. బ్యాకుయా బ్రదర్ రూకియా అంటుంది. రూకియా అని బ్యాకుయా అంటాడు.
అప్పుడు రూకియా ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడే ఉరియు పాస్ అవుతూ ఉంటాడు. అలాగా ఉరియు రెంజి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇషిడా ముందు చేసిన ఫైట్ కి బాగా ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఫైట్ చేశాక బాగా బ్లడ్ లాస్ అయ్యి లూజ్ అవుతాడు. అలా ఉన్నప్పుడు ఇచిగో రూకియా రాసిన లెటర్ చదివి డీకోడ్ చేసి ఓరాహార హెల్ప్ తో అలా రూకియా దగ్గరికి వస్తాడు. ఇచిగోకి రెంజికి ఫైట్ జరుగుతుంది. ఫస్ట్ రెంజి బాగా ఓవర్ పవర్ చేస్తాడు ఇచిగోని. అప్పుడు రెంజి ఆ పెద్ద స్వాడ్ షోక్ మాత్రమేనా అని అంటాడు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు నీ నాలుగు కోరుకుంటాను చూసుకో అని ఇచ్చుకో బయటికని లోపల అసలు ఎవరిది చాలా ఫాస్ట్ కొన్నాడు అని ఇచ్చుకో అనుకుని తన స్వాడ్ తో రెంజిని అటాక్ చేస్తాడు. అయినా కానీ రెంజి తప్పించుకుని ఇచ్చుకొని అటాక్ చేస్తే అది ఇచ్చుకో భుజం మీద తగులుతుంది. ఇది అయిపోయింది, నువ్వు చచ్చావు. ఇంకా పవర్ రూకియాకు వెళ్తుంది. రూకియా సోల్ సొసైటీకి వెళ్ళి అక్కడ చేస్తుంది. నువ్వు చాలా థింగ్ రోడ్ లాగా ఉన్నావు. తను పారిపోయింది నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం. నువ్వు ఇంటి దగ్గర ఉన్న సరిపోను, కానీ నువ్వు తనని చేస్తా వచ్చావు. నువ్వు నిజంగానే అనుకున్నావా తను నువ్వు సేవ్ చేయగలని? నీకంటోడు రియల్ సోల్ రేపర్ మీద స్క్రాచ్ కూడా వేయలేడు అని రెంజి అన్నప్పుడే వెంటనే ఇచ్చిగో రెంజిని అటాక్ చేస్తాడు. అది రెంజి గడ్డ మీద తగిలి రెంజికి రక్తం కారుతుంది. తెలుసు నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు దాని మధ్యలో ఉన్నావని, కానీ నువ్వు నీ గాడ్ ని డౌన్ చేసావు. అందుకే నేను ఆపుకోలేకపోయా నిన్ను అటాక్ చేయడం. ఇంకేదో చెప్తున్నావు, ఇంకా స్క్రాచ్ కూడా వెళ్ళామని చెప్పి కంటిన్యూ చేయి అని ఇచ్చిగో అంటాడు. నీ గాడ్ డౌన్ అయింది రెంజి అని బ్యాకియా చెప్తాడు. అయితే ఏమైంది సార్, తనకి చాలా పెద్ద డీల్ అయ్యి ఉండొచ్చు, మనకి కాదు కదా ఇలాంటి పిల్లోడి దగ్గర. కానీ నేను ఎక్కడో చూసా ఒక ఇమేజ్ లో సీక్రెట్ మొబైల్ ఫోర్స్ రిపోర్ట్ లో అని బ్యాకియా చెప్తాడు. మీనోస్ క్రెండే హ్యూకో గుండోకి ఒక స్వాడ్ గుండు వల్ల వెళ్ళిపోయింది అని రెంజి అంటే మీనోస్ ఏంటి, అదే కదా పెద్ద ముక్కు ఉంటుంది అదేనా అని ఇచ్చిగో అనుకుంటాడు లోపల. సీక్రెట్ మొబైల్ ఫోర్స్ ఇదివరకు ఉన్నట్లే లేదు, ఇతను మీనూస్ ని హట్ చేశాడంటే అసలు నమ్మలేం అని రెంజి అంటాడు. అప్పుడు బ్యాకియా రెంజి అని అంటాడు. కెప్టెన్ చూడండి తన చంపకతో అది చాలా పెద్దగా ఉంది, అదొక ఎంబారస్మెంట్ లాగా. ఆబ్వియస్ గా తన స్పిరిట్ ఎనర్జీని కంట్రోల్ చేయలేడు. అప్పుడు రెంజి ఈ చంపకతో పేరేం పేరు అని అడుగుతాడు. ఇక్కడ జాంపక్తో అంటే సోల్ రేపర్స్ వాడే కటానా. ప్రతి కటానాకి ఒక డిఫరెంట్ పేరు ఉంటుంది. దీన్ని డీప్ గా తర్వాత డిస్కస్ చేద్దాం. అప్పుడు ఇచ్చిగో అర్థం కానట్టు పేరా, దానికి పేరేం లేదు, నువ్వు నీ జాంపక్ అని పేరు కూడా అడగలేదు, నువ్వు నాకు ఈక్వల్ గా ఫైట్ చేస్తావా, నువ్వు ఒక 2000 years ఎర్లీగా ఉన్నావు అని తను జాంపక్ 2 రిలీజ్ చేస్తాడు. జాంపక్ 2 రిలీజ్ అంటే సోల్ రేపర్స్ వాడే టెక్నిక్. దాంతో ఆ కటానా షేప్ మారుతుంది. ఇది సోల్ రేపర్ బట్టి ఉంటుంది. తన కటన ఇంకో టైప్ ఆఫ్ కత్తిగా మారుతుంది. జాంపక్టు అని ఇచ్చిగో చూస్తే చోర్ జబిమరు హంగోని డిన్నర్ అక్కడే ఉంది అని ఎగురుకుంటూ వచ్చి ఇచ్చిగోని అటాక్ చేస్తాడు. అది ఇచ్చికోకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ స్వాడ్ చూస్తే ఒక చైన్ స్వాడ్ లా ఉంటుంది. అయిపోయింది, నువ్వు రెంజి ఆబరైతే ఓడిపోయావు, నువ్వు ఎక్కడే చేస్తావు అని రెంజి అంటాడు. ఇచ్చిగో కింద పడి ఉంటాడు. వ్యాప్కి అలా చూస్తాడు. అప్పుడు రెంజి సారీ నా క్లాస్లో లేవు. జాంపక్తో షేప్ సైజు వేళ్ళరుకున్న స్పిరిట్ ఎనర్జీ బట్టి చేంజ్ అవుతుంది. ఇదే షేప్ ఆఫ్ మై పవర్ అని రెంజి చెప్తాడు. గుడ్ బై, ఇప్పుడే ఫినిష్ చేసి మేము మా దారిలో ఉంటాం అని రెంజి అటాక్ చేయబోతే రూకియా తను ఫస్ట్ స్ట్రైక్ ని డిఫరెన్స్ కనిపెట్టుండాలి తన స్ట్రెంత్ లో. ఇప్పుడు చూస్తే తన స్కిల్ మ్యాచ్అప్ అవనట్టుంది. తన ముందు వెళ్ళిపోతాడు ఇంత బ్యాడ్ గా ఇంజూర్ అవ్వకముందే. అదే జరుగుతుంది అనుకున్నా, కానీ ఇచ్చుకో దాని వల్ల అయితే పారిపోలే. ఆ రియాలిటీ నాకు ముందు నుంచి అనుకున్నా. ఇచ్చుకో నువ్వు ఇంకా కదగలవా, ఇదే ఛాన్స్ నువ్వు పారిపోవడానికి, నేను నమ్ముతున్నా, పారిపో అని అటాక్ చేసే రెంజిని రూకియా అడ్డుకుంటుంది. అప్పుడు రెంజి ఏం చేస్తున్నావు రూకియా, నన్ను వదులు, నువ్వు ఇంకా వర్స్ గా చేస్తున్నావు, వదులు అని రెంజి అంటాడు. ఇచ్చుకో ప్లీజ్ పారిపో అని రూకియా అంటుంది. ఇచ్చుకో తన జాంపక్టుని పట్టుకుని జాయిగా పైకి లేస్తూ ఉంటాడు. రెంజి ఇంటి ఇంకా కదలగలవా, ఇంకా ఇప్పటినోడితో ఫైట్ చేయడంలో ఫన్ లేదు, కమాన్ ఈ స్వాడ్ ని సింగ్ చెయ్యి అని రెంజి అంటే ఇచ్చుకో నువ్వు ఉంచోగలిగితే పారిపో ఇచ్చి అని రూకియా అనేలోపే ఇచ్చుకో జాయిగా లేచి ఉంటాడు. వెల్ నువ్వు అటాక్ చేయకపోతే నేనే అటాక్ చేస్తా నీ రెంజి అలా అటాక్ చేయబోతే ఒక పెద్ద షాక్ వస్తుంది. ఏంటిది, తన స్పిరిచువల్ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అని రెంజి అనుకుని తను డిఫెండ్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఇచ్చుకో రెంజి భుజం మీద ఒక బ్లో ల్యాండ్ చేస్తాడు. అప్పుడు వెనక్కి తిరిగి రెంజి మళ్ళీ అటాక్ చేసేలోపే వెంటనే ఇచ్చుకో రెంజిని అటాక్ చేస్తే రెంజి బ్లాక్ చేస్తాడు. బ్లాక్ చేసినా కానీ రెంజి తలకు తగిలి లైట్ గా రక్తం కారుతుంది. రెంజి వాట్ ద హెల్, దీనికి ఇంత స్పిరిచువల్ పవరా, ఇందాకే కదా చనిపోతా రెడీగా ఉన్నాడు, ఇంత పవర్ తనకి ఎక్కడి నుంచి వచ్చింది నీ రెంజి అనుకుంటాడు. ఏమైంది, వెంటనే స్లో అయిపోయావు అని ఇచ్చిగో అంటాడు. అప్పుడు రెంజి అసలు ఏమంటున్నాడు, సడన్ గా ఫాస్ట్ అయింది తను అని ఇవన్నీ రెంజి మనసులో అనుకుంటాడు. నాకేం జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఈ ఫీలింగ్ చాలా గ్రేట్ గా ఉంది. నా వూన్స్
నన్ను హర్ట్ చేయడం లేదు. నేను pretty sure గా నేను డిఫీట్ చేయగలను అని ఇచిగో ఒక ఎనర్జీతో వస్తాడు. రెంజీ నేను తన గ్రేట్ స్పెషల్ పవర్ ని ఫీల్ అవ్వగలను. తను మాట్లాడుతుంటేనే చాలా హెవీగా ఉంది అని రెంజీ అనుకుంటాడు. ఇప్పుడే ఫినిష్ చేద్దాం, ఇదిగో నా విక్టరీ అని ఇచిగో తన జాన్పాక్టోతో రెంజీని అటాక్ చేసేటప్పటికి తన జాన్పాక్టో విరిగిపోతుంది. అప్పుడు ఇచిగో ఏమైంది, బ్లేడ్ మాయమైపోయింది అని అనుకుంటాడు. రెంజీ తను చేయలేదు అని అనుకుంటే బ్యాక్యా ఆ మిగిలిన బ్లేడ్ పట్టుకుంటాడు. ఇచిగో తను చాలా ఇంపాసిబుల్ గా ఉన్నాడు, అంత దూరం నుంచి ఏం చేయలేడు అని అనుకునే లోపే బ్యాక్యా ఆ బ్లేడ్ కింద పడేసి తన జాన్పాక్టో తీసి జస్ట్ ఇచ్చుకో దగ్గరికి విత్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో వచ్చి ముందుకు వెళ్తాడు. అక్కడ జరిగేదని అంటే బ్యాక్యా ఇచిగోని తన జాన్పాక్టోతో పొడిస్తాడు. ఇగో కింద పడతాడు. అప్పుడే రుకియా చేసిన క్రైమ్ చెప్తారు. క్రైమ్ ఏంటంటే ఒక హ్యూమన్ ని సోల్ రీపర్ కింద మార్చడం. ఆ క్రైమ్ కి రుకియాకి ఎగ్జిక్యూషన్ విధిస్తారని చెప్తారు. కింద పడి ఉన్న ఇచిగో బ్యాక్యో కాలు పట్టుకుని ఆ పని ఇంకా అవ్వలేదు, ఇంకా ఫైట్ చేయగలను అంటే రుకియా కాలుతో తన్ని ఇక్కడితో అయిపోయింది అని ఫాలో అవ్వుకు అని చెప్పి బ్యాక్యా రెంజీ కనుక వెళ్ళిపోతుంది. రుకియా అలాగున్నప్పుడు ఓరహార వచ్చి ఇచిగోని కాపాడి ట్రీట్మెంట్ ఇస్తాడు తన షాప్ లో. అప్పుడు ఇచిగో లెగుస్తాడు. ఈ విషయాన్ని కూడా ఉండమన్నా తనకి చాలా బ్లడ్ లాస్ అయింది కానీ తను వెళ్ళిపోయాడు. అప్పుడే ఓరహార దగ్గర ఒక పిల్లి ఉంటుంది, నల్ల పిల్లి. తన వాయిస్ ఏమో ఒక పెద్దవాడి మగ వాయిస్ లా ఉంటుంది. ఓరహార సిచ్యువేషన్ మొత్తం చెప్తాడు ఇచిగోకి. ఇచిగో చా నేనేం చేయలేకపోయా, సొసైటీకి నీ వెళ్ళలేనే అని అనుకున్నప్పుడు ఓరహార ఎవరు చెప్పారు వెళ్ళలేమని చెప్తాడు. అవునా వెళ్ళగలమా, అయితే మనం వెంటనే వెళ్ళాలి అని ఇచిగో అంటే ఓరహార నువ్వు చూసావు కదా ఇప్పుడే వాళ్ళు పవర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది, మనం ఇప్పుడు వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి ఓడిపోవడం తప్ప ఏం చేయలేం అని చెప్తాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఇచిగో అడిగితే రుకియాని ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక 30 days పడుతుంది. మధ్యలో నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. యాక్చువల్లీ బాంకై అనే ఒక టెక్నిక్ ఉంటుంది, అది నీ జాంపాక్టోని రిజిస్ట్ చేస్తే అది ఇంకో టైప్ ఆఫ్ పవర్ కింద మారుతుంది. ఇది నేర్చుకోవాలంటే సోల్ రీపర్ కి మినిమం 300 years ఆఫ్ ట్రైనింగ్ కావాలి, కానీ నేను నీకు 10 days లో చెప్పగలను అని చెప్పి ఓరహార ఇచిగోకి ట్రైనింగ్ ఇస్తాడు. ఈ లోపల ఆ బ్లాక్ క్యాట్ పేరు ఓరోయిచి చాడ్ కి ఓరహిమెకి ట్రైనింగ్ ఇస్తుంది. అక్కడ ఉండే ఓరహార షాప్ లో 2 పిల్లలు ఉంటారు. పిల్లోడి పేరు జింటా, ఆ పిల్ల పేరు ఉరురు. ఫస్ట్ ఉరురుతో ఇచిగో ఫైట్ చేస్తాడు. ఉరురు ఇచిగోని ఓడిస్తుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్ లో ఇచిగోకి ఓరహార ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ టెక్నిక్ కి నీ చైన్ ఆఫ్ ఫేట్ ని వేరు చేయాలి. ఆ వేరు చేసిన టైంలోనే నువ్వు నీ జాన్పాక్టోనే కనుక్కుని దాన్ని రీచ్ చేయగలిగితే నువ్వు బాంకై లెవెల్కి అచీవ్ చేయగలవు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది నువ్వు ఒక 70 hours చేయాలి, లేకపోతే నువ్వు ఒక పూర్తిగా హాలో అవుతావు అని చెప్తాడు. ఇలాగున్నప్పుడు ఇచిగో తన మైండ్లో ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక అతను ఉంటాడు. అతను మొత్తం సోల్ రీపర్స్ గురించి చెప్తూ ఉంటాడు. దాంతో ఇచిగో ఇప్పుడు దాకా జరిగిన మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇచిగో హాలో అవుతూ ఉంటాడు. అప్పుడు ఆ స్పిరిట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇచిగోకి జాయిగా మొత్తం అర్థమయ్యి అక్కడ ఒక జాన్పాక్టో కనపడుతుంది. అప్పుడు ఆ స్పిరిట్ వెయిట్ చేయకు, టైం లేదు, కొమ్మున జాన్పాక్టోని పట్టుకో, నీవి నెక్స్ట్ టైం నా పేరు తెలుసుకుంటావు అంటాడు. అప్పుడు ఇచిగో ఆ జాన్పాక్టో లాగుతాడు. అలాగా హాలో అవ్వకుండా సోల్ రీపర్ కింద బయటికి వస్తాడు. ఇప్పుడు నువ్వు ఫైనల్ టెస్ట్ కి సిద్ధమయ్యావు అని ఓరహార అంటాడు. దీనిలో నువ్వు నేను ఫైట్ చేయాలి అని ఓరహార చెప్తాడు. ఇచిగో తన జాన్పాక్టో ఎలాగుంటదంటే అప్పుడు బ్యాక్యాతో ఫైట్ చేసినప్పుడు ఇరిగిపోతుంది కదా, ఆ రకంగానే ఉంటుంది. ఓరహార ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతి జాన్పాక్టోకి ఒక పేరు ఉంటుంది, అదేంటో నువ్వే గుర్తించి తెలుసుకోవాలి అని ఓరహార చెప్తాడు. అలాగా ఓరహార అటాక్స్ చేస్తూ ఉంటే ఇచిగో పారిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ స్పిరిట్ ఇచిగోకి వినపడి వెంతుకు పారిపోతున్నావు, భయం నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని కప్పేస్తుంది, గమనించు, ఆ పేరు చెప్పు అంటే సహంగెట్సు అని తను వెనకమాలించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ జాన్పాక్టో తీస్తాడు. అది ఒక షార్ప్ బ్లేడ్ లాగా ఉంటుంది. ఈలోపు ఓరహిమె చాడ్ కూడా వాళ్ళ పవర్ ని ప్రాక్టీస్ చేస్తారు. లాస్ట్ కి ఓరహార చాడ్ ఓరహిమె ఉరియు వీళ్ళందరినీ ఇచిగోతో పాటు పిలుస్తాడు. సోల్ సొసైటీకి హ్యూమన్ వరల్డ్ కి ఇదే దారి, కానీ ఈ దారి ఎక్కువసేపు ఉండదు. నేను నా బెస్ట్ ట్రై చేస్తా 4 minutes హోల్డ్ చేయడానికి, కానీ ఈలోపే మీరు సోల్ సొసైటీకి వెళ్ళాలి, లేకపోతే సోల్ సొసైటీకి హ్యూమన్ వరల్డ్ కి మధ్యలో అక్కడే ఉండిపోతారు జీవితాంతం అని ఓరహార చెప్తాడు. వీళ్ళందరికీ ఇంకో గేట్లు ఓపెన్ అయ్యాయి అని ఓరహార గేట్ ఓపెన్ చేస్తాడు. వీళ్ళందరూ యోరోయిచిని ఫాలో అవుతూ ఆ గేట్ లోకి వెళ్తారు. చాలా ఇంకా మొత్తం నీ మీదే ఉంది మిస్టర్ కురసాకి అని ఓరహార అనుకుంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, సోల్ సొసైటీ వీళ్ళని వెంటనే కనిపెడుతుందా, వీళ్ళు రుకియా దగ్గరికి చేరుకుంటారా, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.